ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత జెండా మరోసారి రెపరెపలాడింది. ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ లో కాంస్య పతకాన్ని సాధించింది భారత్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో కాంస్యం సాధించారు. మను బాకర్, సరబ్జోత్ ఇద్దరు కలిసి మరో మెడల్ను సాధించారు. ఇప్పటికే మను బాకర్ ఒక కాంస్య పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది షూటింగ్లో. ఇప్పుడు మను బాకర్, సరబ్జోత్ ఇద్దరు కలిసి మరో కాంస్యాన్ని సాధించారు. కాంస్య పథకంతో విశ్వ క్రీడల వేదికపై ఉన్న దృశ్యాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే కాంస్య పథకం సాధించింది మను బాకర్. 15-10 పాయింట్లతో మన షూటర్స్ ఇద్దరు మరో పథకాన్ని సాధించారు. సరబ్జోత్, మను బాకర్ ఇద్దరు మిక్స్డ్లో మరో పథకాన్ని సాధించారు. ఇప్పుడు 2 కాంస్య పథకాలు భారత్ ఖాతాలో వచ్చి చేరాయి. ప్యారిస్ విశ్వ క్రీడల్లో మరో కాంస్యాన్ని సాధించింది మను బాకర్, సరబ్జోత్ జోడీ. మను బాకర్ ఆల్రెడీ షూటింగ్లో ఒక కాంస్య పథకాన్ని సాధించి భారత జెండాను విశ్వ క్రీడల వేదికపై రెపరెపలాడించారు. ఒకసారి మరో కాంస్యం భారత్ ఖాతాలో చేయడంపై రియాక్షన్స్ వస్తున్నాయి, చూద్దాం. और उस मुकाम तक हम पहुंच गए जी, मेडल हासिल करके ओलंपिक में जी। अब मिठाइयां बांट के जी, डोल बजा के जी सरबजोत को वहां से एयरपोर्ट पे लेने पहुंचेंगे जी। सर बहुत खुशी है बेटे मैं जीतने की जी। अंबाले का पहला बच्चा है जी जो ओलंपिक में गया जी। आज तक मेरे ख्याल में पहला कोई बच्चा नहीं ओलंपिक में गया जी। और मेरी परमात्मा से अरदास है जी अगर हर बच्चे ओलंपिक में जाएं जी। मैडम बहुत खुशी है जी बच्चे के मेडल लेने की जी। जिला अंबाले वाले बच्चे अंबाले को भी बहुत खुशी है जी। जैसा पंजी क्लासी पढ़ा कर मनावांगे रात को जी। सर अब की बार दूसरे को जो है खुशियां मनाई जा रही है, खिला दो एक दूसरे को ही। कोरिया के साथ मुकाबला था और कोरिया को आज మను బాకర్ కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. షూటింగ్ లో ఒకే ఒలింపిక్స్ లో, షూటింగ్ లోనే కాదు ఏ విభాగంలోనైనా ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది మను బాకర్. షూటింగ్ లో కాంస్య పతకాన్ని సాధించిన తొలి మహిళగానే కాకుండా 2 పతకాలు ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి ఇండియన్గా చరిత్రకెక్కింది మను బాకర్. సరబ్జోత్ పేరెంట్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇటు మను బాకర్ అలాగే సరబ్జోత్ అభిమానులు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సరబ్జోత్ ఇంటిలో స్వీట్లు పంచుకుంటున్న దృశ్యాలు ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. పీసీఆర్ మళ్ళీ ఒక్కసారి ప్లే చేద్దాం. ఇద్దరు జోడీ పతకాలు సాధించడంతో భారత్ 2 పతకాలను సాధించింది. విశ్వ క్రీడల వేదికపై భారత్ పతకాల పంట పండుతూ ఉండటంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి సరబ్జోత్ బంధువులు ఏమంటున్నారో చూద్దాం. ఇప్పటికే ప్యారిస్ విశ్వ క్రీడల్లో కాంస్యాన్ని సాధించి మను బాకర్ అంతర్జాతీయ వేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించింది. ఇప్పుడు మను బాకర్, సరబ్జోత్ ఇద్దరు కలిసి మళ్ళీ షూటింగ్లోనే మరో పథకాన్ని భారత్ ఖాతాలో వేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంకు కాంస్య పథకం లభించింది. మను బాకర్ కాంస్యాన్ని అందించిన వెంటనే ప్రధాని కూడా మను బాకర్కు ఫోన్ చేశారు. ప్రధాని అభినందించారు. షూటింగ్లో మను బాకర్ తొలి కాంస్యాన్ని భారత్ ఖాతాలో వేయడంతో విశ్వ క్రీడల వేదికపై భారత జెండా రెపరెపలాడుతూ కనిపించింది. ఇప్పుడు మరో రికార్డు సొంతం చేసుకుంది మను బాకర్. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలను సాధించిన తొలి మహిళగా, తొలి భారత క్రీడాకారిణిగా వార్తల్లోకి నిలిచింది మను బాకర్. మను బాకర్ ఒక దశలో అసలు క్రీడల నుంచే వైదొలుగుదాము అనుకున్న సమయంలో ఆమె ఏకంగా భారత్కి ఒక కాంస్య పతకాన్ని విశ్వ క్రీడల వేదికపై అందించడం ప్రతి భారతీయుడు కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు మను బాకర్ మరో పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది. షూటింగ్లోనే 2 పతకాలు. ఇప్పటివరకు భారత్కు
ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు వచ్చాయి. 2 కూడా షూటింగ్ విభాగంలోనే భారత్ 2 పతకాలు సాధించింది. భారత్ 2 పతకాలు సాధించడంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా సామాజిక మాధ్యమాల్లో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2 పతకాలు షూటింగ్ విభాగంలో చోటు చేసుకునే పతకాలను కొల్లగొట్టారు 2 షూటర్లు. ఇంకా పతకాలు పలు విభాగాల్లో ఇంకా పతకాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. భారత్ 2వ పతకాన్ని సాధించడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశ్వ క్రీడల వేదికపై భారత్ పతకాలతో మెరిసిపోతుంది. భారత జెండా విశ్వ క్రీడల వేదికపై గర్వంగా రెపరెపలాడుతోంది. సరబ్జోత్, మను బాకర్ ఇద్దరు షూటింగ్ విభాగంలో భారత్కు పతకాలను పండించారు. సరబ్జోత్ ఇంటి దగ్గర దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సరబ్జోత్ నివాసం దగ్గర స్వీట్లు పంచుకుంటున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారతీయులందరూ కూడా ఇప్పుడు చాలా గర్వంతో ఉప్పొంగుతున్న పరిస్థితే మనకి కనిపిస్తూ ఉంది. సరబ్జోత్, మను బాకర్ ఇద్దరు పతకాలతో విశ్వ క్రీడల వేదికపై భారత జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సరబ్జోత్ నివాసం దగ్గర నుంచి. సరబ్జోత్ కాంస్యాన్ని భారత్కు అందించడంతో సరబ్జోత్ నివాసంలో స్వీట్లు పంచుకుంటూ బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. విశ్వ క్రీడల వేదికపై భారత్ మరో కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. ప్యారిస్ విశ్వ క్రీడల్లో ఇప్పటికే కాంస్యంతో రెపరెపలాడింది మను బాకర్. ఇప్పుడు మను బాకర్, సరబ్జోత్ ఇద్దరు కలిసి డబుల్స్లో మరో కాంస్యాన్ని భారత్ కొల్లగొట్టింది. షూటింగ్లో సరిగ్గా గురిపెట్టి కొడితే 2 కాంస్యాలు వచ్చి భారత్ ఖాతాలో చేరాయి. ఇది భారత తరపున విశ్వ క్రీడల్లో ఆడటానికి వెళ్ళిన మరెంతో మంది క్రీడాకారులకు ఉత్సాహాన్ని కలిగించే అంశం, వాళ్ళందరికీ నమ్మకాన్ని కలిగించే అంశంగా మారుతుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ కూడా కంగ్రాట్స్ చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ కూడా చేశారు. భారత్ ఖాతాలో మరో కాంస్య పథకం వచ్చి చేరింది. సరబ్జోత్ నివాసం దగ్గర మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం. ఆ రోజు మను బాకర్ కాంస్యాన్ని సొంతం చేసుకుంటున్న రోజు, కాంస్యాన్ని సొంతం చేసుకొని విక్టరీ సింబల్తో ఆ కాంస్య మెడల్ను విశ్వ క్రీడల వేదికపై ప్రపంచానికి చూపిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మను బాకర్, సరబ్ సింగ్ ఇద్దరు కూడా బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్లో ఇద్దరు కలిసి ఈ విజయాన్ని భారత్కు అందించారు. ఇద్దరు స్కిల్ చాలా ప్రతిభ చూపించారు. విశ్వ క్రీడల వేదికపై భారత షూటర్లు తమ ప్రతిభను చూపించారు. ఒకసారి సెలబ్రేషన్స్ జరుగుతున్న చోట వారి మాటలను విందాం. मेरा नंबर पैच एक दूसरे को जो है खुशियां मनाई जा रही है. खिला दो एक दूसरे को ही। कोरिया के साथ मुकाबला था और कोरिया को आज मेरा नंबर पैच పథకాన్ని సాధించి భారత జెండాను విశ్వ క్రీడల వేదికపై ప్యారిస్లో రెపరెపలాడేలా చేశారు మన క్రీడాకారులు సరబ్జోత్, మను బాకర్. ఇద్దరు కూడా గురి చూసి కొడితే 2 కాంస్య పథకాలు భారత ఖాతాలోకి వచ్చి చేరాయి. ఇద్దరు 2 కాంస్యాలను భారత ఖాతాలో వేయడం విశ్వ క్రీడల వేదికపై భారత తరపున పోటీ పడుతున్న మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వాళ్ళు మరింత నమ్మకాన్ని పెంచి మరిన్ని పతకాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది అని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని సాధించింది. ఇప్పటికే మను బాకర్ షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతకాన్ని సాధించి విక్టరీ సింబల్తో విశ్వ క్రీడల వేదికపై తను సాధించిన
కాంస్య పథకాన్ని ప్రపంచానికి చూపిస్తున్న దృశ్యాలు. గన్ పట్టుకొని గురి చూసి కొడితే ఒక కాంస్యం వచ్చి చేరింది. మరోసారి అదే గన్ పట్టుకొని గురి చూసి కొడితే మరో కాంస్యం వచ్చి చేరింది. సింగిల్స్లోను డబుల్స్లోనూ కూడా కాంస్య పథకాన్ని సాధించారు మనుబాకర్, సరబ్జోత్. ప్రధాని మోదీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ కూడా చేశారు. ఇద్దరిని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. एक दूसरे को जो है खुशियां मनाई जा रही है। खिला दो एक दूसरे को ही। कोरिया के साथ मुकाबला था और कोरिया को आज मेरा नंबर पैच मेरा नंबर एक दूसरे को जो है खुशियां मनाई जा रही है। खिला दो एक दूसरे को ही। कोरिया के साथ मुकाबला था और कोरिया को आज मेरा नंबर पैच मेरा नंबर एक दूसरे को जो है खुशियां मनाई जा रही है। खिला दो एक दूसरे को ही। कोरिया के साथ मुकाबला था और कोरिया को आज मेरा नंबर पैच मेरा नंबर ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో కాంస్య పథకాన్ని సాధించింది. అయితే ఇక్కడ పోరు అంత ఈజీగా సాగలేదు. ఒక దశలో మనుబాకర్ కంటతడి కూడా పెట్టుకుంది. ఓకే, మనకి కాంస్య పథకాన్ని సాధించిన తర్వాత రియాక్షన్స్ వస్తున్నాయి. ఎవరేం మాట్లాడుతున్నారో చూద్దాం. क्या लगता है उसमें कौन सा मेडल आएगा? उसमें गोल्ड आएगा। गोल्ड मेडल आएगा। अच्छा, कितनी खुशी महसूस हो रही है आज? इतने की आवाज नहीं निकल रही। अच्छा, क्या नाम आपका? मेरा निर्मला के कहना चाहेंगे आज मनु बाकर ने दूसरा मेडल जीता पेरिस ओलंपिक में। हम बहुत खुश है, बहुत प्राउड फील करते हैं। पूरे देश का नाम रोशन किया है, दो मेडल लेके आई है। बहुत खुश है, खुशी से मतलब खुशी से कुछ बोल नहीं पा रहे, इतनी खुशी है। तो एक मैच और बचा हुआ है, क्या लगता है उसमें कौन सा मेडल आएगा? उसमें गोल्ड आएगा। गोल्ड मेडल आएगा। अच्छा, कितनी खुशी महसूस हो रही है आज? इतने की आवाज नहीं निकल रही। अच्छा, क्या नाम आपका? मेरा निर्मला के कहना चाहेंगे आज मनु बाकर ने दूसरा मेडल जीता पेरिस ओलंपिक में। हम बहुत खुश है, बहुत प्राउड फील करते हैं। पूरे देश का नाम रोशन किया है, दो मेडल लेके आई है। बहुत खुश है, खुशी से मतलब खुशी से कुछ बोल नहीं पा रहे, इतनी खुशी है। तो एक मैच और बचा हुआ है, क्या लगता है उसमें कौन सा मेडल आएगा? उसमें गोल्ड आएगा। गोल्ड मेडल आएगा। अच्छा, कितनी खुशी महसूस हो रही है आज? इतने की आवाज नहीं निकल रही। अच्छा, क्या नाम? భారత జోడీ మరో కాంస్యాన్ని భారత్ ఖాతాలో వేసింది. మనుబాకర్, సరబ్జోత్ ఇద్దరు షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో దక్షిణ కొరియాపై విజయాన్ని సాధించారు. దక్షిణ కొరియా 10 పాయింట్లతోనే ఉంటే భారత జోడీ మనుబాకర్, సరబ్జోత్ 16 పాయింట్లు సాధించి విశ్వ క్రీడల వేదికపై మరో కాంస్య పథకాన్ని భారత్ ఖాతాలో వేశారు. ఈ పోరు జరుగుతూ ఉన్నప్పుడు ఒక దశలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో అది గూస్ బంప్స్ వచ్చేటటువంటి సన్నివేశంగా మనం చెప్పుకోవాలి. అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇలాంటి సందర్భాలు మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగా భారత్కే అలాంటి అనుభవం ఎదురైంది. సరబ్జోత్, మనుబాకర్ జోడీ ఇద్దరు దక్షిణ కొరియా జోడీపై పోటీ పడుతున్న సమయంలో ఒక దశలో దక్షిణ కొరియా జోడీ భారత్ జోడీకి సమం చేసి ముందంజలో ఉంది. ఆ సమయంలో మనుబాకర్ కొంత ఆవేదనకు, కొంత టెన్షన్ ఫీల్ అయ్యారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఓడిపోతామేమో అనే కన్నీరు పెట్టుకున్న సమయంలో కోచ్ అక్కడికి చేరుకొని ఇద్దరికి, మనుబాకర్కి, సరబ్జోత్కి కూడా ధైర్యాన్ని నూరిపోశారు. అక్కడున్న ఫ్యాన్స్, భారత అభిమానులను ఉత్సాహపరచాల్సిందిగా కూడా కోరారు. వారంతా సరబ్జోత్, మనుబాకర్ ఇండియా ఇండియా అంటూ వాళ్ళంతా నినాదాలు చేసినట్టుగా తెలుస్తోంది. అంతే రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ బరిలోకి దిగారు. గన్ తీసుకున్నారు, గురిపెట్టి కాలిస్తే కరెక్ట్గా లక్ష్యాన్ని చేరింది. దీంతో పాయింట్ల పట్టికలో వెనుతిరిగి చూసుకోలేదు. మనుబాకర్, సరబ్జోత్ ఇద్దరు కూడా వెనుతిరిగి చూసుకోని అవసరం లేకుండా
అది గూస్ బంప్స్ వచ్చేటటువంటి సన్నివేశంగా మనం చెప్పుకోవాలి. అంతే, కాంస్య పథకం భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక రకమైన భావోద్వేగం కనిపించింది అక్కడ. పాయింట్ల పట్టికలో దక్షిణ కొరియా భారత్ని సమం చేస్తూ ఉన్న సమయంలో కొంత మనుబాకర్ కంటతడి పెట్టుకున్న సన్నివేశం చోటు చేసుకోవడంతో కోచ్ వచ్చి అక్కడ ధైర్యం చెప్పడంతో భారత అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మనం విన్ అవుతాం అంటూ నినాదాలు చేసి ఉత్సాహపరచడంతో గన్ తీసుకున్నారు, గురిపెట్టారు. అంతే, 10 మీటర్ల లక్ష్యాన్ని సునాయాసంగా సాధించారు. పాయింట్ల పట్టికలో 16 దగ్గరకు చేరువయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టిల్ అదే, సరిగ్గా మనకి కాంస్య పథకాన్ని మన ఖాతాలో వేస్తున్నప్పటి దృశ్యం అదే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె ఆనందంతో రూతులొగుతోంది, చప్పట్లు కూడా కొడుతున్నారు. కాంస్య పథకాన్ని భారత్ ఖాతాలో వేస్తున్నటువంటి మధుర క్షణాలు అవే. గురి పెట్టి కొడితే ఆ ఫోటోగ్రాఫ్ చూస్తున్నారు, ఇద్దరు కూడా అక్కడ కనిపించారు. ఇప్పుడు సరబ్జోత్ చేతిలో గన్ ఉంది, ఇప్పుడు ఇద్దరు చేతిలో కూడా గన్ ఉంది. ఆ గన్లోంచి వెళ్ళిన బుల్లెట్ సరిగ్గా లక్ష్యాన్ని చేరింది. అంతే, దక్షిణ కొరియా పక్కకు వెళ్ళిపోయింది. భారత్ ఖాతాలో మరో కాంస్య పథకం వచ్చి చేరింది. దీంతో ప్రధాని కూడా మరోసారి ట్వీట్ చేశారు. భారత జెండా ప్యారిస్లో రెపరెపలాడుతోంది. 2 కాంస్యాలు మా ఖాతాలో వచ్చి చేరాయి అని. మనం గోల్డ్ కూడా సాధిస్తామనే ఆశాభావాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ మనుబాకర్ గురించి మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. మనుబాకర్ ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలను సాధించిన క్రీడాకారిణిగా, భారత క్రీడాకారిణిగా చరిత్రను సృష్టించింది మనుబాకర్. షూటింగ్